అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 276 పోలికలు. ఇక స్టోరీకి వెళ్తే హాస్నికి స్పృహ రావడానికి 24 గంటలు టైం పడుతుందని, అలాగే పిల్లల్ని ఒక రోజంతా ఇంక్యుబేటర్లో పెట్టి అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్ చెప్పారు. మరుసటి రోజు కంపెనీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఉండటంతో వచ్చిన మహేంద్రకు అడ్డు వచ్చాడు ఒక వ్యక్తి. ఇక్కడేం చేస్తున్నావు దాస్? ఎందుకు నా కారుకు అడ్డుపడ్డావు అని అడుగుతూ కిందికి దిగాడు మహేంద్ర. హాస్ని మేడం ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు ఆమెకు డెలివరీ అయిందా అని సూటిగా ప్రశ్నించాడు దాస్. అతని ప్రశ్నకు ఒక్క క్షణం తడబడిన మహేంద్ర, తన గురించి నాకెలా తెలుస్తుంది? మీరు చాలా రోజులుగా వెతుకుతున్నారు కదా, ఇంకా దొరకలేదా అని ఏమీ ఎరగనట్లు మాట్లాడాడు. మేడంను మీరే తీసుకెళ్లారని నాకు క్లియర్గా తెలుసు సార్. డొంకించాలని చూడకండి, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. దయచేసి ఆమె ఎలా ఉన్నారో చెప్పండి అని మరోసారి అడిగాడు దాస్. ఆల్రెడీ చెప్పాను కదా దాస్, అయినా నాకు తెలియని విషయం గురించి నన్ను అడగడంలో నీ ఉద్దేశం ఏంటి అని ఎదురు ప్రశ్నించాడు. మేడం ఉన్న ప్రదేశం మీకు తెలియదు, కానీ మీ కర్చీఫ్కి తెలుసు సార్ అని ప్రశ్నించిన దాస్ వైపు కంగారుగా చూస్తూ, నువ్వు ఏ కర్చీఫ్ గురించి మాట్లాడుతున్నావు? అయినా ఒకేలాంటి కర్చీఫ్ ఈ ప్రపంచంలో ఎవరు వాడరా ఏంటి? ఇప్పటికే చాలా టైం అయింది, పక్కకు తప్పుకో అని అతన్ని పక్కకు జరిపి కార్ స్టార్ట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. మీ దగ్గర ఉన్నారని నాకు కన్ఫర్మ్ అయింది. ఇంకా ఎన్ని ఏళ్ళు దాస్తారో నేను చూస్తాను. ఎలాగైనా మేడం లొకేషన్ కనిపెడతాను అని పంతంగా అనుకున్నాడు దాస్. మరుసటి రోజు మధ్యాహ్నానికి కళ్ళు తెరిచిన హాస్నికి పూర్తిగా స్పృహ రావడంతో కంగారుగా పైకి లేవడానికి ప్రయత్నించింది. డౌన్ అందుకు ఆమె శరీరం సహకరించకపోవడంతో చుట్టూ నిశితంగా పరిశీలించిన ఆమెకు తను హాస్పిటల్లో ఉన్నట్లు అర్థమైంది. ఇంతలో జరిగింది గుర్తుకు రావడంతో తన పిల్లల గురించి ఎవరిని అడగాలో తెలియక భయపడుతూనే సిస్టర్ని పిలిచింది. అప్పటికే లోపలికి వస్తున్న సిస్టర్ ఆమెను చూసి దగ్గరగా వచ్చి, అమ్మయ్య, ఇప్పటికి స్పృహలోకి వచ్చారు మేడం, వెంటనే వెళ్ళి సీనియర్ డాక్టర్కి చెప్తాను అని చెప్పి ఎంట్రన్స్ వైపు వెళ్ళింది. ఒక్క నిమిషం సిస్టర్, నా పిల్లలు ఎక్కడున్నారు? ఈ గదిలో ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని కంగారుగా అడిగింది హాస్ని. అప్పటికే ఆమె కళ్ళు తారక వర్షిస్తూ ఉన్నాయి. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయం ఆమెను నిలువెల్లా వణికిస్తోంది. అది గమనించిన సిస్టర్ వెంటనే ఆమె దగ్గరికి వచ్చి, అయ్యో, మీరు ఈ సమయంలో ఇలా ఏడవకూడదు, మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. డెలివరీ అయిన తర్వాత బాడీ చాలా సున్నితంగా ఉంటుంది. ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే జీవితాంతం బాధపడాలి అని చెప్తూ సున్నితంగా ఆమె కళ్ళు తుడిచి, పిల్లలిద్దరూ చాలా బాగున్నారు మేడం, వాళ్ళ కోసం మీరు ఆందోళన పడద్దు. మీ పరిస్థితి మా డాక్టర్ గారికి అర్థమైంది. అందుకే మీరు కళ్ళు తెరిచే వరకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదని అబ్జర్వేషన్ పేరుతో ఇంక్యుబేటర్లో పూంచాం. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని నచ్చచెప్పి వేగంగా బయటికి వెళ్ళింది సిస్టర్. ఆ మాటతో రిలాక్స్ అయిన హాస్ని తన పిల్లల రాక కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ రూమ్ బయట ఉన్న మహేంద్ర హడావిడిగా ఉన్న సిస్టర్ను గమనించి విషయం ఏంటని అడిగాడు. మేడంకి స్పృహ వచ్చింది సార్, ఆ విషయాన్ని సీనియర్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ చేద్దామని వెళ్తున్నాను అని చెప్పి డాక్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది నర్స్. ఆ వెంటనే డోర్ తీసుకొని లోపలికి వెళ్ళిన మహేంద్ర బెడ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది హాస్ని అని అడుగుతూ ఆమె తల మీద చేయి వేయబోయాడు. డోంట్ టచ్ మీ. నీ స్వార్థం కోసం నన్ను, నా పిల్లల్ని ప్రమాదంలో పడేసి ఇప్పుడు వచ్చి ఏమీ ఎరగనట్టు మాట్లాడుతున్నావా? ఇంకొక 10 రోజుల తర్వాత హ్యాపీగా నార్మల్ డెలివరీ అయ్యేది. కావాలని సిజేరియన్ పేరుతో చెప్పి పంతం పట్టావు. నీ వల్లే నేను బీపీ పెంచుకొని కళ్ళు తిరిగి పడిపోయాను. ఇప్పుడు నా పరిస్థితికి కూడా పూర్తి కారణం నువ్వే. ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉంటే భరించలేను. వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని సీరియస్గా చెప్పి మొహం తిప్పేసుకుంది హాస్ని. ఇదంతా నేను కావాలని చేశానా? అర్ధరాత్రి టైంలో నీకు పెయిన్స్ వస్తే పరిస్థితి ఏంటి? ప్రతి క్షణం నేను పక్కన ఉండను కదా. అసలే ఆ దాస్ పిచ్చివా పట్టిన వాడిలా అనుమానంతో నా వెంట పడుతున్నాడు. ప్రతిరోజు వాడికి స్కిప్ ఇచ్చి రావడానికి తల ప్రాణం తోకకు వచ్చినట్టు అవుతుంది. ఇలాంటి టైంలో రెస్ట్ తీసుకుంటే నీ ఆచూకీ విరాట్కి తెలుస్తుంది. అప్పుడు వచ్చి పిల్లలను మీకు దూరం చేస్తాడు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా అని ఆమెను కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు మహేంద్రవర్మ. దాస్కి నిజం తెలిస్తే ఏమవుతుంది? నా సిచ్యువేషన్ తెలిస్తే హెల్ప్ చేస్తాడు, కానీ హాని చేయడు. తానెప్పుడూ విరాట్ గారి మంచే కోరుకునేవాడు. ఇప్పుడు కూడా అదే చేస్తాడు అని నమ్మకంగా చెప్పింది హాస్ని. ఒక వర్కర్ మీద ఉన్న నమ్మకం ఫ్యామిలీ మీద నీకు లేదా అని సూటిగా ప్రశ్నించిన అతనితో, ఆ నమ్మకం నువ్వే పోగొట్టుకున్నావు. ఒకప్పుడు నిన్ను మంచి ఫ్రెండ్గా అభిమానించాను, కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నేను ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను. అసలు నా జీవితంలో కష్టాలన్నిటికీ కారణం విరాట్ గారు కాదు, నువ్వే. కేవలం నీ వల్లే మా అత్తమ్మ, కావ్య, ఈ లోకమంతా నా క్యారెక్టర్ మీద వేలెత్తి చూపిస్తున్నారు. అసలు నువ్వనే వాడివి నా జీవితంలో లేకపోతే నా భర్తతో చాలా సంతోషంగా ఉండేదాన్ని.
అని చెప్తూ లోపలికి వస్తున్న సిస్టర్ ఆమె వెనుకున్న డాక్టర్ని చూసి ఆపేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ హాస్ని అని అడుగుతూ బీపీ చెక్ చేసింది డాక్టర్. ఫైన్ డాక్టర్, కానీ స్టిచెస్ దగ్గర చాలా నొప్పిగా ఉంది, అది ఎప్పటికి తగ్గుతుంది అని అడిగింది హాస్ని. నువ్వు పైకి లేచి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాక బాడీ పెయిన్స్ నెమ్మదిగా తగ్గుతాయి. కాకపోతే డెలివరీలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నువ్వు మినిమం 9 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నిన్ను చూసుకోవడానికి నర్స్ అవైలబుల్గా ఉంటుంది, డోంట్ వరీ అని చెప్పింది డాక్టర్. ఓకే డాక్టర్, ఇంతకీ నా పిల్లలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అబ్బాయిలా అమ్మాయిలా, ఇప్పటి వరకు నా దగ్గరికి ఎందుకు తీసుకురాలేదు అని కంగారుగా అడిగింది హాస్ని. ఆ మాటకి డాక్టర్ సమాధానం చెప్పేలోపే మహేంద్ర కలగచేసుకొని, నీకిద్దరు అబ్బాయిలు పుట్టారు హాస్ని అని చెప్తూ డాక్టర్కి సైగ చేశాడు. అవును, ఇందాకే నర్స్ని నీ దగ్గరకు తీసుకొస్తూ ఉంటే నీకు చెకప్ చేయాలని నేనే ఆపాను. ఒకసారి నీకు డ్రెస్సింగ్ చేశాక తీసుకొస్తారు, ఇక నీ దగ్గరే ఉంటారు అని మహేంద్రను బయటకు పంపి తను చేయాల్సిన పని చేస్తూ, నీ మంచి కోసమే నన్ను హాస్పిటల్లో ఉంచాలని చెప్పాను హాస్ని, టేక్ కేర్ అని ఆమెకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్. కాసేపటి తర్వాత మెత్తటి కాటన్ బూజులతో తలకి క్యాప్, చేతులకి కాళ్ళకి సాక్స్ వేసి చిక్కటి టవల్లో చుట్టిన 2 పిల్లలను తీసుకొచ్చారు. ఆ పిల్లలిద్దరూ క్యూట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా చాలా ముద్దుగా, బుజ్జి బుగ్గులతో, ఒత్తైన జుట్టుతో, తెల్లగా మెరిసిపోతున్న శరీర ఛాయతో ముద్దుగా అందంగా ఉన్నారు. పుట్టిన 20 నిమిషాల్లోనే ఆ 2 పిల్లలకి హాస్పిటల్లో ఉన్న నర్స్, డాక్టర్స్ అందరూ ఫ్యాన్ అయిపోయారు. వాళ్ళని చూస్తూ ఉంటే క్యూట్నెస్ ఓవర్లోడ్ అనిపిస్తూ ఉంది. ఒకరేమో అచ్చుగుద్దినట్టు విరాట్కి కార్బన్ కాపీలాగా తీక్షణమైన చూపులు చూస్తూ ఉంటే, మరొకరు హాస్ని పోలికలు కాస్త కలిపి పింక్ లిప్స్తో అందంగా నవ్వుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన పిల్లలను చేతిలోకి తీసుకొని గుండెలకు హత్తుకున్న మరుక్షణం హాస్ని మనసు ఆనందంతో పరవశించింది. మాతృత్వంలో ఉండే మాధుర్యం మొట్టమొదటిసారి అనుభవంలోకి వచ్చింది. ఒక్కసారిగా తన తల్లి గుర్తొచ్చి కన్నీళ్ళు వచ్చాయి. నర్స్ సపోర్ట్తో పిల్లలిద్దరినీ ఒకేసారి గుండెలకు హత్తుకున్న హాస్ని కంట ఆనందంతో కన్నీరు జలజల రాలింది. ఇద్దరిని ఒళ్ళంతా ప్రేమగా తడుముతూ ముద్దులు పెడుతూ తెలియని ఆనందంతో మునిగిపోయింది. నిజానికి వాళ్ళను రక్షించుకోవడానికి ఆమె ఒక యుద్ధమే చేసింది. ఎన్నో బాధలు పడింది. వాళ్ళను రక్షించుకోవడానికి ఇష్టం లేకపోయినా మహేంద్ర దగ్గర బందీ అయిపోయింది. వాళ్ళని ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చే రోజు కొరకు చాలా ఆరాటపడింది. ఆఖరికి దేవుడు దయ తలచి ఆమెను, పిల్లల్ని సురక్షితంగా ఉండేలా చేశాడు. పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకున్న క్షణం ఆమెకు విరాట్ గుర్తుకొచ్చాడు. ఎలా ఉన్నారు విరాట్ గారు, నా మీద కోపంగా ఉన్నారా? నేనేం చేసినా మన ప్రేమకు ప్రతిరూపాలను కాపాడుకోవడం కోసమే చేశాను. మీ మీద కొండంత నమ్మకం పెట్టుకున్నాను. కానీ మీ అమ్మగారి మాటలు విని నన్ను తీసుకురమ్మని చెప్పినప్పుడు నా మనసు పూర్తిగా చచ్చిపోయింది. అక్కడే ఉంటే నన్ను, నా పిల్లలను మీ వాళ్ళు ఏం చేస్తారో అని భయపడి ఇలాంటి స్టెప్ తీసుకున్నాను. అనుకోని విధంగా మీ తమ్ముడికి కనిపించి చిక్కుకుపోయాను. కానీ మన అదృష్టం వల్ల 3 నెలలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా టైం ప్రకారం తింటూ డాక్టర్ పర్యవేక్షణలో గడిపాను. అతని మొండితనం వల్ల డెలివరీ కష్టమైపోయింది. కానీ ఆఖరికి మన పిల్లలు వచ్చేశారు. ఒక బాబు అచ్చం మీలాగే ఉన్నాడు. వాడిని చూస్తే అయినా మీ అమ్మగారికి టెస్ట్ రిజల్ట్ తప్పు అని అర్థమవుతుందేమో. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇక ఎలాంటి స్టెప్ అవసరం లేకుండా పిల్లలు మన ఇద్దరి పోలికలతో పుట్టారు అని మనసులోనే ఆనందంగా అతనికి చెప్పుకుంది. ఆమె పిల్లలను గుండెల మీద పెట్టుకున్న క్షణం ఇక్కడ ప్యాలెస్లో ఉన్న విరాట్ గుండె ఒక్కసారిగా వేగం పెరిగింది. ఏదో తెలియని సంతోషం అతని మనసు చుట్టుముట్టింది. ఒక్కసారిగా గుండె మీద చేయి వేసుకొని, ఈరోజు నా మనసుకి ఏమైంది, ఎందుకు ఇంత ఆనందంగా ఉంది అని అనుకున్నాడు. ఆ సంతోషం అంతా తన పిల్లల కోసమని కొట్టుకుంటున్న గుండెకు తెలుసు, కానీ అతనికి తెలియదు కదా. ఆ క్షణం గుండెల్లో గూడు కట్టుకుంటున్న భారం నుండి కాస్త ఉపశమనం లభించింది. ఒకరోజు కొడుకు గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న అనసూయమ్మ దగ్గరికి ఆమె మేనేజర్ వచ్చి, నిన్న కంపెనీకి సంబంధించిన విషయం ఒకటి తెలిసింది మేడం. ఎవరో ఒక వ్యక్తి హాస్ని మేడం గురించి తప్పుగా మాట్లాడాడని కోపం వచ్చిన విరాట్ సార్ అతని ముఖం మీదే వేడివేడి టీ కప్పు విసిరేశారంట. దాంతో అతని ముఖం కాలిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ ఇష్యూ చాలా సీరియస్ అయ్యేలా ఉంది. అసలు ఆమె వెళ్ళిన దగ్గర నుండి సార్లో కోపం చాలా పెరిగిపోయింది. ఎవరైనా అతనితో మాట్లాడాలంటే భయపడుతూ ఉన్నారు. ఇలాగే కంటిన్యూ అయితే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి. మీరే ఏదో ఒకటి చేయాలి అని చెప్పింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా చేతుల్లో ఏమీ లేదు. ఒకవేళ వెళ్ళి అడిగినా కూడా నా మీద కోపం చూపిస్తూ ఉన్నాడు. ఇప్పటికే హాస్ని వెళ్ళిపోవడానికి కారణం నేనే అని నాతో మాట్లాడడం కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుందో ఏమో. డెలివరీ కూడా అయిపోయి ఉండొచ్చు. కనీసం పిల్లల పోలికలు చూస్తే అయినా నా కొడుకు కళ్ళకు పట్టిన భ్రమ అనే పొరలు తొలగిపోయి ఆ అమ్మాయి నిజస్వరూపం తెలుస్తుందేమో అని భారంగా ఊపిరి పీల్చుకుంది. మీరు బాధపడద్దు మేడం,
వీలైనంత తొందరలో సమస్యలు తొలగిపోతాయి అని అనునయంగా చెప్పింది మేనేజర్. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రవర్మ హాస్పిటల్లో జాయిన్ అయిన కంపెనీ హయ్యర్ అఫీషియల్ను పరామర్శించడానికి వెళ్ళాడు. హలో సుదర్శన్, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కొడుకు చేసిన పనికి నేను క్షమాపణ చెప్తున్నాను. దయచేసి అతని మీద కోపం పెట్టుకోకు. ఎంతైనా విరాట్ కూడా నా మహేంద్రతో సమానమే. నన్ను కంపెనీ నుండి తరిమేసినంత మాత్రాన మా మధ్య బంధుత్వం చెరిగిపోదు కదా. అందుకే తన తరపున నేనే సారీ చెప్పడానికి వచ్చాను అని కొత్త నాటకం మొదలుపెట్టాడు. మీకున్నంత మంచి మనసు మీ అబ్బాయికి ఎక్కడుంది రాజేంద్ర గారు? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లు నేనేదో తప్పుగా మాట్లాడానని ఇంత పని చేశాడు. అలాంటి రాక్షసుడి చేతిలో కంపెనీ పగ్గాలు ఉంటే అందరూ వదిలి వెళ్ళిపోతారు అని నిరసన వ్యక్తం చేశాడు సుదర్శన్. చిన్ని రోజులు విరాట్లో ఎలాంటి వీక్నెస్ చూడాలని అనుకున్నాడో అది ఈరోజు హాస్ని వల్ల బయటపడింది. దాన్ని అనుకూలంగా మార్చుకొని కంపెనీ పగ్గాలు దక్కించుకోవడానికి పావులు గదపడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుండి తను ఒక ఆదర్శవంతుల్లాగా అందరి దగ్గర నటించడం మొదలుపెట్టాడు. సుదర్శన్తో సంతోషంగా మాట్లాడి ఇంటికి వచ్చిన అతనికి మహేంద్ర ఎదురొచ్చాడు. హాస్పిటల్లో జరిగిన విషయం రాజేంద్రవర్మ అతనితో చెప్పడంతో వాడికి అలాగే కావాలి, అన్నయ్య ముందు ఎక్స్ట్రాల్ చేస్తే అలాంటి పరిస్థితి వస్తుంది అని సమర్థించాడు మహేంద్ర. ఆ విషయంగా తండ్రి కొడుకుల ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే అందరూ డామినేషన్ భరించాల్సిందేనా? ఇంకా ఎంతకాలం ఫేస్ చేయాలి అని కోపంగా అడిగిన రాజేంద్రవర్మకు అన్నయ్య ఉన్నంతకాలం కంపెనీ పగ్గాలు అతని చేతుల్లో నుంచి మరొకరికి రావు. నచ్చినవాడు ఉంటాడు, నచ్చనివాడు వెళ్ళిపోతాడు. అందులో ఎలాంటి మార్పు లేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యం అని చెప్పడం ఆపేశాడు మహేంద్రవర్మ. ఎందుకు ఆపేశావు? కంటిన్యూ చేయి. విరాట్ ఉంటే సాధ్యపడదు అని అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? వాడు చస్తే అవుతుందనే కదా. ఆ విషయం మనకి ఎప్పుడో తెలుసు, అందుకే కదా చంపడానికి ట్రై చేశాను. చింత బిల్డప్ ఇచ్చి ఈ సోదా నువ్వు చెప్పేది అని సీరియస్ అయ్యాడు రాజేంద్రవర్మ. చింత కంటే మీ దగ్గర మరో ఆప్షన్ ఉందా అని తండ్రి కళ్ళలోకి సూటిగా చూసిన అతనికి రాజేంద్రవర్మ సమాధానం చెప్పాడు. దాంతో మహేంద్రవర్మ అతని వైపు అపనమ్మకంగా చూశాడు. ఇంతకీ రాజేంద్రవర్మ ఇచ్చిన సలహా ఏంటి? మహేంద్ర ఎందుకు అంత ఆశ్చర్యపోయాడు? వాళ్ళిద్దరూ నిజంగానే సమస్యను సృష్టించడానికి సిద్ధమవుతున్నారా? ఇప్పటికే హాస్ని ఆచూకీ విరాట్కి తెలుస్తుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.